నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో మోదీజీ పాలన కొనసాగుతుందని, ఆయన కలల సాకారం కోసం బీజేపీ పడుతుందని అన్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో చీత్కారాలు ఎదుర్కొన్న ఆయనకు అవే జీవిత పాఠాలు, అవరోధాలనే అందలంగా మార్చుకున్న మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని, భారతదేశాన్ని గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనదని, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా విదేశీ మతాల వైపు కన్నెత్తి చూడని నిజమైన భారతీయతకు ఆయన నిలువెత్తు రూపం ఆయన అని అన్నారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే అసెంబ్లీ తర్వాత సచివాలయం ముందు ఆమరణ దీక్ష చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బకాయిలు విడుదల చేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బకాయిలు పెండింగులో ఉన్నాయని, ఉద్యోగులు రోడ్లపైకి వస్తే పోలీసులు తుపాకులు పక్కన పెట్టి విధులకు రాకపోతే ఎలా ఉంటుంది, నాయకులు, ఓటేసిన ప్రజలు ఆలోచించాలన్నారు. న్యాయంగా పనిచేసే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు, బెనిఫిట్స్ రావడం లేదన్నారు. నాయకులు సక్రమంగా ఉంటే అధికారులు ప్రజల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకే ఇలా ఏమి చేయలేని మీరు ప్రజలకు చేస్తారని నమ్మకం ఏంటని సీఎంను ప్రశ్నించారు. రైతు పండగ పేరుతో రైతులను విద్యార్థి, యువ వికాసం అంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాల కన్నా ఎక్కువే చేస్తున్నారు తప్ప మాట మీద ఉండటం లేదని దెప్పి పొడిచారు. అసెంబ్లీ అయిపోయేలోపు సీఎస్ శాంతకుమారి, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, డీజీపీ జితేంద్ర గుప్తా ముందుకు వచ్చి సరైన నిర్ణయం తీసుకుని సీఎంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. డబ్బు ఉన్న ఉద్యోగులకు ఇప్పిద్దామన్న ఇంచు జ్ఞానం కూడా ఉద్యోగ సంఘాల నాయకులకు లేదని, ఉద్యోగ సంఘాల నాయకులతో ఈ విషయమై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ముగిసేలోపు ఉద్యోగుల ఖాతాల్లో డబ్బుకు జమ కాకపోతే నిరాహార దీక్ష మొదలు పెడతానని, అది ఆమరణ దీక్ష వరకు కూడా వెళ్తుందని, తాను డిమాండ్ చేస్తేనే ప్రభుత్వం డబ్బులు వేసింది అని చెప్పుకోవడానికి సిద్ధంగా లేనని, సమస్య పరిష్కరిస్తే సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లు కలపని ఒరిజినల్ పాలతో పాలాభిషేకం చేస్తానన్నారు. మాటలు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను నిలువునా ముంచుతున్న రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఏక్ పోలీస్, ఏక్ ఏక్ माता की जय, बीजेपी भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय, जय जय माता. ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే 180 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక 15 రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేశారు. అవి ఎక్కడేసారో ఎవరికి తెలియదు. ఇవాళ మంత్రులున్న దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు, కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజలను రక్షించేటువంటి పోలీసులకు ఇంత దుస్థితి వచ్చింది.
ఒక్కొక్క కానిస్టేబుల్కి 1,00,000 నుంచి 1,75,000 రూపాయలు తక్కువ రావాలా, ఎక్కువ 1,50,000 నుంచి 2,50,000 3 లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తలేదు. సుమారు ట్రెజరీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులతో సహా కలిపితే కనీసం 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్యూ ఉన్నది. ఇది ట్రెజరీ వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తెలంగాణ రాష్ట్రానికి రామచంద్రమూర్తి గారు అని ఉంటారు, మీరు అడగచ్చు. అలాగే పదవి విరమణ పొందినటువంటి ఇంకొక 2.5 లక్షల మంది, వారికి కనీసం ఇంకొక 2,000 కోట్లు, అంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు ఇవాళ పదవి విరమణ పొందిన వాళ్లకు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఇవాళ ఉచిత పథకాలని చెప్పి ప్రజల్ని గొర్రెలను చేస్తూ ఓట్లు దండుకున్నారు. ప్రజలు ఆలోచించాలి. మనకు సర్వీస్ చేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలుకొని విఆర్ఏ నుంచి మొదలుకొని ఇవాళ కలెక్టర్ వరకు, ఇవాళ కానిస్టేబుల్గా హోంగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి డీజీపీ వరకు ఇవాళ మనల్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తులు. ఇవాళ ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఒకవేళ వాళ్ళే ఉద్యోగస్తులే పనులు మానడం మొదలు పెడితే, పోలీసులే ఒకవేళ గన్నులు తీసి ఇంట్లో పెట్టి ఉద్యోగాలు చేయమని అంటే పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా. ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద, ఉద్యోగస్తుల మీద మనం లంచగొండ్లని మాట్లాడమే కానీ వారు న్యాయంగా పనిచేస్తే కూడా వారికి రావాల్సిన జీతభత్యాలు, బెనిఫిట్స్ వస్తలేవు అనేది మీరు ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రజల తరపున ఏ రాజకీయ నాయకుడు కూడా ఉద్యోగస్తుల తరపున, పోలీసుల తరపున ధర్నా చేయకుండొచ్చు. కానీ వారి కష్టం సుఖం చూసిన వారిని, వారిని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వారిని, వారు ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉంటే ఉద్యోగస్తులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు వారిని సక్రమంగా మర్యాదగా చూసుకుంటే వారు ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా ఇవాళ ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి లోపం చేయకుండా ఇవాళ చేస్తున్నారు. లోపం జరుగుతున్నది అని అంటే అది ప్రజాప్రతినిధుల స్వార్థం వల్లనే జరుగుతున్నదని చెప్తున్నాం. ఈరోజు పోలీసులకి ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులకు రిలీజ్ చేయాలి. ప్రజారక్షకులైన పోలీసులకు, ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా సేవ చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియట్గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరేట్ ముందట నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న. అన్ని పండగలు చేస్తూ, రైతు పండగ అంటూ రైతులను మోసం చేస్తూ, విద్యార్థి యువత వికాసం అంటూ విద్యార్థులను, యువతను మోసం చేస్తూ, ఇవాళ మీరు చెప్పిన మాటలు మీరు గుండె మీద చేసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇంకొక 2 ఆకులు ఎక్కువనే తప్పిదాలు చేస్తున్నారు తప్ప మీరేమీ మాట మీద ఉన్నది లేదు. ప్రజలు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, పోలీసులు అందరికి కూడా మీరు మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ ఈ రోజు బిబిపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మహాశయుని స్మృతికి ఘన నివాళి అర్పించడం జరిగింది. మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, రంగు శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొంద రవి, ఉపాధ్యక్షులు రాకేష్, కోశాధికారి స్వామి, ప్రధాన కార్యదర్శి సతీష్, రాజనర్సు, సుధాకర్, సందీప్, సంపత్, సంతోష్, కిషన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్న అంబేద్కర్ వాదులందరికీ హృదయపూర్వకంగా జైబీలు తెలుపుతూ, ఆయన గొప్ప సంఘ సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత. ఈరోజు ఆయన రాసిన రిజర్వేషన్ల ఫలితమే
ఎందరో ఉద్యోగాలలో కానీ రాజకీయాల్లో కానీ స్థిరపడి ఆయన ఆ రోజు రాసిన రాజ్యాంగంలోనే ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. ఆయన అసమానతలను రూపుమాపడానికి ఎన్నో రకంగా ఆయన బాల్యంలో చాలా అవమానాలు ఎదుర్కొని అవన్నింటినీ అనుకరించి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఆయన అనుకున్న ఆశయాలకు ఇంకా ఇబ్బందే ఉంది. అవి సాధించుకునేంత వరకు అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ వాదులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధంతి మన నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బి అంబేద్కర్ గారికి. ఈ రోజుల్లో అంబేద్కర్ గారు రుచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అన్ని పార్టీ స్వార్థ లాభాల కొరకు ఇవాళ ఆశయాలను పక్కన పెట్టి తన సొంత లాభాల గురించి తప్పుదోవ పట్టిస్తున్నాయి. కానీ అంబేద్కర్ ఆశయాలను మేము ఆశయాలను తీసుకున్న పార్టీ ఒకటే ఏంటంటే మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మేము ఆశయాలు అనుగుణంగా నడుచుకుంటున్న పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. అదే అనుగుణంగా ఈ రోజున అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిర్మించిన పార్టీ అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ ప్రజలు కర్షకులు కార్మికులు ఈ రోజు సస్యశ్యామలు ఉండాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అలా ఎదురు తిరుగుతున్నారు ప్రజలు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను అన్ని పార్టీలు అమలు పరచాలని సొంత లాభాలకు సొంత లాభేక్షాల గురించి ఇలా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వాళ్ళు బుద్ధి చెప్పాలని మేము ఆశిస్తూ ఈ రోజు మేము అంబేద్కర్ నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్, జై భీమ్. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి రూ. 20 లక్షల జీవిత బీమా, రూ. 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన రిలే నిరసన దీక్షలకు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మద్దతును తెలియజేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. స్పందించాలి, స్పందించాలి. We want, we want, we want, we want. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 19,600 మంది మేము ఈరోజు నిరసన దీక్షలు కూర్చోవడం జరిగింది. మరి మా ప్రధాన డిమాండ్ సమగ్ర శిక్ష ఉద్యోగం రెగ్యులర్ చేయాలి, అప్పటి వరకు మరి పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు సాధనకై మేము అందరం కూడా నిరసన దీక్షల్లో కూర్చోవడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేసిన కాలంలో మరి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము రోడ్లెక్కిన సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాకు వరంగల్లో ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి ఏకశిలా పార్క్ దగ్గర మాకు సంఘీభావం తెలపడానికి వచ్చేసి మాకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతు కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి మీ సంఘ పెద్దలను కూర్చొని మాట్లాడతా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. 100 రోజులు గడిచిపోయినా సంవత్సరం అవుతున్నా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మేము ప్రతి ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, మరి మినిస్టర్లు కలవడం జరిగింది, మరి కలెక్టర్లను డీఓలను మరి అందరినీ కలవడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మా సమస్యలపైన ఎలాంటి స్పందన లేదు. కనీసం పిలిచి అలానే తేదీ నాడు మీకు అమలు చేస్తామని కూడా అనలేఖనం లేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరం. అందుకే ఈరోజు మేమందరం కూడా సంఘటితమైన విద్యాశాఖలోనే మేము చాలా కీలకంగా పనిచేస్తున్నాం. మరి డిపిఓ స్థాయిలో నుంచి మరి యూఆర్ఎస్ నుంచి కేజీబీఎల్ నుంచి ఎంఆర్ఎస్ నుంచి మరి పీటీఎల్ దాకా మేము అనేక ప్రభుత్వ బడులలో మేము అనేక సేవలు చేస్తున్నాం. మరి ప్రధానంగా మేము పనిచేస్తేనే కానీ ప్రభుత్వ పాఠశాలలు ఇలా గడవలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి పేద విద్యార్థులకు మేము సేవలు అందిస్తున్నాము. మరి చాలని జీవితాలతో ఎన్ని నెలలు బతుకుతాం. తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తామనే సాధనగా మేమందరం కూడా ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. సీఎం గారు మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఎక్స్ కౌన్సిలర్ సంగి మోహన్ మరియు ఎస్ రాజలింగం మరియు ఎస్ శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సత్యం సిద్ధార్థ మరియు నరేందర్ మరియు అశోక్ మరియు టి నర్సింహులు మరియు అంబేద్కర్ వారసులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు ఆయనకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాము. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారు బాగయ్య, జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మరియు ఎంఆర్పీఎస్ మహిళ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని అక్క కె అశోక్, ఎస్ రాములు, ఆర్ రవి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,100, వెండి 950 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.